వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. సొంతింటి కళ అనేటువంటిది పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక జీవిత కళ లాంటిది. సో అలాంటి కళనైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చబోతుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలిలో సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు ద్వారా కేవలం 26 లక్షల రూపాయలకే ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే జనవరి 3వ తేదీ లోపల అప్లై చేసుకుంటే లాటరీ ద్వారా మీకు ఈ అవకాశం రావచ్చు. అసలు దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, దాంట్లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, దాని యొక్క స్క్వేర్ ఫీట్ ఎంత, దాని యొక్క ధర ఎంత అనేటువంటిది అయితే ఇప్పుడు చూసుకుందాం. దాదాపుగా 3 అపార్ట్మెంట్లకైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి 3 అపార్ట్మెంట్లకైతే వేలం వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేయింది. అయితే ఇందులో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయంటే దాదాపుగా 111 ప్లాట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇందులో దాదాపుగా 26 లక్షల నుంచి 35 లక్షల వరకు అయితే ధరను ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇందులో స్క్వేర్ ఫీట్స్ చూసుకుంటే దాదాపుగా 450 నుంచి 500 దాకా ఉన్నట్టుగా అయితే కూడా మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఒకసారి నోటిఫికేషన్ చూసుకుందాం, దాని యొక్క గైడ్లైన్స్ అయితే చూసుకుందాం. ఈ యొక్క అపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క స్క్వేర్ ఫీట్స్ ఏంటి, వాటి యొక్క ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ధర ఎంత ఉంది అనేటువంటిది అయితే క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇది చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది, గైడ్లైన్స్ ఫర్ సేల్ అలాట్మెంట్ ఆఫ్ ఎల్ఐజీ ఫ్లాట్స్ అట్ గచ్చిబౌలి. అయితే ఇది చూసుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటే, అయితే ఇందులో చూసుకుంటే ఎక్కడెక్కడ ఏ అపార్ట్మెంట్ ఉంది, అందులో ఏ అపార్ట్మెంట్లో ఎన్నెన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఏ ప్లాట్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి, దాని యొక్క ధర ఏంటి అనేటువంటిది అయితే ఇప్పుడు చూసుకుందాం. అయితే మొదటిది చూసుకుంటే నియర్ రామ్కీ టవర్స్ అడ్జసెంట్ టు ఏఐజీ హాస్పిటల్, అంటే నియర్ రామ్కీ టవర్స్ దగ్గర ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్కి అయితే వేలం వేయడం జరుగుతుంది. అయితే ఇందులో చూసుకుంటే దాదాపుగా 40 ప్లాట్లు ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ 40 ప్లాట్లు ఒక్కొక్క ప్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్స్ చూసుకుంటే 561.36 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంది. అయితే ఒక్కొక్క ప్లాట్ ధర చూసుకుంటే దీని యొక్క స్క్వేర్ ఫీట్కు దాదాపుగా 33,70,000 రూపాయలు అయితే దీనికి నిర్ణయించడం జరిగింది. అయితే రెండవది చూసుకుంటే బిసైడ్ రామ్కీ సిఇఓ క్వార్టర్స్ గచ్చిబౌలి, అయితే బిసైడ్ రామ్కీ సిఇఓ క్వార్టర్స్ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్కి అయితే వేలం చూసుకుంటే ఇందులో 36 అయితే ప్లాట్లు ఉన్నాయి. అయితే ఒక్కొక్క ప్లాట్ యొక్క చూసుకుంటే 603.31 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే దీని ధర 36,20,000 రూపాయలను అయితే నిర్ణయించడం జరిగింది. అయితే మూడవది చూసుకుంటే నియర్ వసంత ప్రాజెక్ట్స్ గచ్చిబౌలి, అంటే వసంత ప్రాజెక్ట్స్ దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్ని అయితే వేలం వేయడానికి సిద్ధమైంది. దాదాపుగా ఇందులో చూసుకుంటే 35 ప్లాట్లు అయితే ఉండడం జరిగింది. అయితే ఒక్కొక్క ప్లాటు డిఫరెంట్ స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంది. అయితే డిఫరెంట్ స్క్వేర్ ఫీట్స్కు డిఫరెంట్ ధర కూడా నిర్ణయించడం జరిగింది. అయితే 479.6 స్క్వేర్ ఫీట్స్ ఉన్నటువంటి ఏదైతే ప్లాట్ ఉంటుందో దానికి సంబంధించి 26,40,000 రూపాయలు అయితే ప్రభుత్వం దీన్ని నిర్ణయించడం జరిగింది. అయితే 575, 485, 551, 581, 636 చూసుకుంటే దాదాపుగా 35 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం అయితే దీని యొక్క విలువనైతే నిర్ణయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అయితే దీని ప్రాసెస్ ఏంటి, దీన్ని ఎప్పుడు వేలం వేస్తారు, అయితే దీనికి లాస్ట్ డేట్ ఏంటి అనేటువంటి సందేహాలు అయితే చాలామందికి ఉంటాయి. వాటినన్నిటిని కూడా ఇప్పుడు చర్చించుకుందాం. అయితే దీనికి చూసుకుంటే ముందుగా టోకెన్ అడ్వాన్స్ అంటారు. మనం జనరల్గా రియల్ ఎస్టేట్లో కానీ ఎక్కడైనా ప్లాట్లు కొనేటటువంటి సమయాల్లో మనం ముందుగా ఒక 1000 అంటే మన ప్లాట్కి సంబంధించినటువంటి డబ్బుల్లో కొంత టోకెన్ అడ్వాన్స్ అనేది ఇచ్చుకుంటాం. అంటే మనం ఇది నాకే కావాలి అన్నట్టుగా ఒక బుకింగ్ లాంటిది అనమాట, అడ్వాన్స్ బుకింగ్ అంటాం కదా, అలాంటిది అనమాట. సో దానికోసం అని చెప్పేసి 1,00,000 రూపాయలు అయితే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే టోకెన్ అడ్వాన్స్ కింద 1,00,000 రూపాయలు చెల్లించి దీన్ని త్రూ మీ సేవ ద్వారా అప్లై చేయాలి. ఎలా? త్రూ మీ సేవ ద్వారా అయితే అప్లై చేయాల్సింది అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కొన్ని అర్హతలు అయితే పెట్టడం జరిగింది. అసలు దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు దీనికి అర్హులు అనేటువంటిది అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. అవి ఏంటంటే అనేది చూద్దాం రండి. అదే దీని యొక్క గైడ్లైన్స్ చూసుకుంటే మనం ది అప్లికేషన్ షెల్ బీ ఏ రెసిడెంట్ ఆఫ్ ది టౌన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లొకేషన్, అంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ పట్టణంలో ఎవరైతే దీన్ని అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే నివాసం ఉండాలని చెప్పేసి కూడా చెప్తా ఉంది. అయితే రెండవ పాయింట్ చూసుకుంటే ది అప్లికెంట్ షుడ్ నాట్ ఓన్ ఏ హౌస్, ఫ్లాట్ ఆర్ ప్లాట్ ఆన్ హిజ్ ఆర్ హర్ నేమ్
ఇన్ ది నేమ్ ఆఫ్ స్పౌస్ ఆఫ్ పేరెంట్స్. అంటే దీని ఓవరాల్గా చూసుకుంటే ఏమంటుందంటే ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి కుటుంబంలో అంటే భార్య కానీ తల్లిదండ్రులు కానీ పిల్లల పేరు మీద ఎటువంటి హౌస్ అయితే ఉండకూడదని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అయితే మూడో పాయింట్ తీసుకుంటే వన్స్ ద అప్లికెంట్ ఈజ్ అలాటెడ్ ఏ ఫ్లాట్ ది అలాట్ షెల్ రిసైడ్ ఇన్ ది ఫ్లాట్ అండ్ షెల్ నాట్ బి లీజ్డ్ ఆర్ సోల్డ్ అవుట్. అంటే ఏదైతే మనకు లాటరీలో ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు ఈ ప్లాట్ను సేల్ చేయడం కానీ లేదంటే లీజ్కి ఇవ్వడం అనేటువంటిది లేదు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ది అప్లికెంట్ షెల్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ రిమిట్ అండ్ ఎన్ఎస్ మనీ డిపాజిట్, అంటే దీన్నే టోకన్ అడ్వాన్స్ అంటుంటాం కదా. సో టోకన్ అడ్వాన్స్ 1 lakh rupees ఎక్స్క్లూజివ్లీ త్రూ ది మీ సేవ ఆన్లైన్ పేమెంట్. అది మనం ఇందాక మాట్లాడుకున్నాం, దాదాపు ₹1,00,000 అయితే త్రూ మీ సేవ ద్వారా అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది దీనికి అప్లై చేసుకోవడానికి. అయితే ఇంకోటి చూసుకుంటే ది ఇన్కమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఫర్ ఎలిజిబిలిటీ అండర్ ద లోయర్ ఇన్కమ్ గ్రూప్ కేటగిరీ షెల్ బి లెస్ దాన్ ₹50,000 పర్ మంత్. అంటే ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క నెల ఆదాయం అయితే 50,000 కంటే తక్కువ ఉండాలి. అంటే సంవత్సరిక ఆదాయం చూసుకుంటే 6 లక్షల కంటే తక్కువ ఉండాలి. వారే దీనికి అర్హులు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నోటిఫికేషన్లో విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఈ లాటరీ ఉంటుందో దీన్ని అప్లై చేసుకోవడానికి అయితే 3వ తేదీ అయితే చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. అయితే దీన్ని లాటరీ బహిరంగంగా 6వ తేదీ అయితే దీని లాటరీ పద్ధతిని అయితే చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ లాటరీ పద్ధతిలో ఈ ప్లాట్ని అయితే పొందుతారో వారికైతే కొన్ని షరతులు అయితే పెట్టడం జరిగింది. అదేంటంటే చూసుకోండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లాటరీ ఇంటిమేషన్ లెటర్ విల్ బి ఇష్యూడ్ టు ది సక్సెస్ఫుల్ అప్లికెంట్ టు పే ద 25% ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫ్లాట్ కాస్ట్ విత్ ఇన్ 15 days. అంటే ఎవరైతే లాటరీలో ఈ ప్లాట్ పొందుతారో వారు విత్ ఇన్ 15 daysలో 25% అమౌంట్ అనేటువంటిది చెల్లించాలి. అలా చెల్లించని యెడల మీ అమౌంట్ని ఏది కూడా రీఫండ్ రాదు, దీనికి మీరు అర్హులు కూడా కాకుండా పోతారని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. అయితే రెండవది చూసుకుంటే అపాన్ రిసిప్ట్ 25% ఆఫ్ ద యూనిట్ కాస్ట్ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ విల్ బి ఇష్యూడ్ టు ద అప్లికెంట్. ది అప్లికెంట్ షెల్ పే ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 50% ఆఫ్ ద యూనిట్ కాస్ట్ విత్ ఇన్ 60 days. అంటే ఎప్పుడైతే మనం 25% అయితే పే చేసి ఉంటామో వాళ్ళైతే అప్పుడు మనకు అలాట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ అయితే ఒకటి రిలీజ్ చేస్తారు. సో దాని తర్వాత 60 రోజుల లోపలైతే ఏదైతే 25% కట్టుంటాం కదా దాని తర్వాత రిమైనింగ్ మనకి ఎంత ఉంటుంది 75% అయితే ఉంటుంది. సో అందులో 75%లో 50% అయితే మనం విత్ ఇన్ 60 daysలో అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే చివరిగా చూసుకుంటే రిమైనింగ్ మనకి ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 25% పే చేసాము, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మనం 50% పే చేస్తున్నాము. అయితే థర్డ్ ఇన్స్టాల్మెంట్లో ఫైనల్గా విత్ ఇన్ 90 daysలో 25% అయితే ఫినిష్ చేయాలి. అంటే దాదాపుగా విత్ ఇన్ 90 daysలో 100% అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. అదేంటంటే మనం ఎప్పుడైతే ఒక ప్లాట్ను లాటరీ పద్ధతిలో పొందుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకుంటే ₹1,00,000కి మనకు లాటరీ పద్ధతిలో ఒక ప్లాట్ అయితే వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ విత్ ఇన్ 15 days అంటే 15 రోజుల లోపల 25% అయితే పే చేయమని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంత మనము ₹25,000 అయితే పే చేస్తాం అనుకోండి. సో అయితే ఈ 25,000 పే చేసిన తర్వాత మనకి రెండో పాయింట్ ఏం చెప్తున్నారు, 60 రోజుల లోపల మిగతా బ్యాలెన్స్ 75%లో 50% అయితే చెల్లించమని చెప్తుంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లించిన తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ చెల్లించకపోతే ఏంటి అనేటువంటి సందేహం అయితే మీకు వస్తూ ఉంటుంది. అయితే మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేసి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది కట్టకపోతే ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే కట్టుంటామో ₹25,000 అదైతే మనకు తిరిగి రాబడదు, మనం దీనికి అర్హుల నుంచి కూడా తొలగించబడతారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా రిమైనింగ్ 2 ఇన్స్టాల్మెంట్లు అయితే కట్టాము, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 25% కట్టాము, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 50% కట్టాము. అయితే థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతే ఏదైతే 75% కట్టి ఉంటామో అందులో అదంతా కూడా వెళ్ళిపోయి మనం దీని నుంచి అర్హులుగా కూడా తొలగిపోవడం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లో అయితే విడుదల చేసింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా కొన్ని కండిషన్స్ అయితే ఉంది. ఏదంటే ఎవరైతే ఈ ప్లాట్ పొందినటువంటి లబ్ధిదారు ఉంటారో వాళ్ళకైతే కొన్ని షరతులు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే చూసుకుంటే దాదాపుగా 5 years వరకు ఈ లబ్ధిదారు ఎవరైతే ప్లాట్ పొంది ఉంటారో వీరు 5 years వరకు అంటే 5 సంవత్సరాల వరకు ఈ ప్లాట్ను వేరే వాళ్ళకి లీజ్కి ఇవ్వడం కానీ లేదా వేరే వాళ్ళ పేరును బదిలీ చేయడం కానీ లేదా వీళ్ళు అమ్ముకోవడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది. అయితే ఈ 5 yearsలో వీళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి, దీన్ని లీజ్కి ఇవ్వడం కానీ అలాంటివి చేయడానికి అయితే లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. అయితే ఎప్పుడైతే మనకు
లాటరీ పద్ధతిలో దీన్ని పొందుతామో దీని తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, దాని స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా మనమే పెట్టుకోవాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటి ధృవపత్రాలు అయితే కొన్ని సమర్పించాల్సి అయితే ఉంటుంది. అయితే ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా మనకి ఇంత తక్కువ ధరకే హైదరాబాద్లో ప్లాట్ దొరుకుతుందంటే ఒక సామాన్యుడి కళ నెరవేరడానికి సమీపంలో ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే అర్హులు కానీ ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారికైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.